Hello everyone, welcome to my channel R-Cube Maths. My name is Rajashekar. So గత వీడియోస్లో మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కానిస్టేబుల్స్ జీడీ పరీక్షకు సంబంధించి అర్థమెటిక్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ సిరీస్లో భాగంగా ఇంపార్టెంట్ మోడల్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాసులో మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. వాటిని షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయాలి, అలాగే ఆప్షన్స్ ద్వారా ఏ విధంగా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ టైంలో ఏ విధంగా చేయాలనేది తెలుసుకుందాం. మరి ఈరోజు క్లాస్లో మొదటి ప్రశ్న చూడండి. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ 55 కిలోగ్రామ్ మిక్చర్ ఈజ్ 7:4. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో 7:6? సో మనకు ప్రశ్నలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో మనకు క్వాంటిటీ చూడండి. అంటే సో మనకు రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ అంటే మనకు క్వాంటిటీ వచ్చేసి 55 కిలోగ్రామ్స్ మిక్చర్ యొక్క క్వాంటిటీ మిల్క్ అండ్ వాటర్ 55 కిలోగ్రామ్స్ ఇచ్చాడు. సో ఇందులో మనకు రేషియో వచ్చేసి మిల్క్ ఇస్టు వాటర్ ఈజ్ ఈక్వల్ టు 7:4 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ చేయవలసిన పని, సో ఇందులో మనకు మిల్క్ క్వాంటిటీ అలాగే వాటర్ క్వాంటిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి మిల్క్ క్వాంటిటీ 7 ఈక్వల్ పార్ట్స్ అవుట్ ఆఫ్ 7 + 4 11 ఈక్వల్ పార్ట్స్ ఇంటూ 55 కిలోగ్రామ్స్. సో 11 వన్స్ 5 టైమ్స్ విల్ గో, 7 × 5 చేస్తే మనకు 35 కిలోగ్రామ్స్ వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాటర్ అన్నప్పుడు టోటల్ 55 నుండి 35 లెస్ చేస్తే సో 20 కిలోగ్రామ్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఏం క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ దట్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ఇట్ ద రేషియో 7:6? అంటే ఆ మిక్చర్కు యాడ్ చేసిండేది వాటర్ యాడ్ చేశాడు. అంటే మనకు మిల్క్ 35 కిలోగ్రామ్స్ మిల్క్ ఇస్టు వాటర్లో మిల్క్ 35 కిలోగ్రామ్స్ అలానే ఉంటుంది. సో వాటర్ వచ్చేసి మనకు 20 కిలోగ్రామ్స్ ప్లస్ ఇప్పుడు మనకు ఎన్ని కిలోగ్రామ్స్ వాటర్ యాడ్ చేశాడు, యాడ్ చేస్తే మనకు ఆ రేషియో వచ్చేసి సో మనకు 7:6 రావాలి. ఇది మనకు క్వశ్చన్. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ మిల్క్ యొక్క రేషియోలో మిల్క్ యొక్క పార్ట్ మల్టిపుల్ ఆఫ్ 7తో మనకు 35ని మల్టిప్లై చేస్తే 5 టైమ్స్ పోతుంది. వాటర్ యొక్క క్వాంటిటీ 6 పార్ట్స్ కాబట్టి 5 × 6 చేస్తే 5 × 6 చేస్తే మనకు 30 వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీగా 20 ఎక్స్ ప్లేస్లో మనకు కంపల్సరీ మనకు ఎక్స్ వాల్యూ వచ్చేసి 10 కిలోగ్రామ్స్ అవుతుంది. సో ఇలా చేయొచ్చు. అంటే ఇక్కడ మనకు 7 × 35 కాబట్టి 7తో 35 5 టైమ్స్ డివైడ్ అవుతుంది. 5 × 6 చేస్తే 30. ఇక్కడ ఆల్రెడీగా 20 ఉంది కాబట్టి ఎక్స్ కంపల్సరీ 10 కిలోగ్రామ్స్ అవుతుంది. ఆప్షన్ బి అవుతుంది. లేదంటే మనకు ప్రపోర్షన్ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో 35:20 + x ఈజ్ ఈక్వల్ టు 7:6. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలా కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 4,000 అమౌంట్ టు 4,800 rupees in 4 years at a simple interest. What it amount to if the rate of interest is increased by 2%? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూడండి. ప్రిన్సిపల్ 4,000 రూపీస్. సో మనకు 4 ఇయర్స్ టైంలో అమౌంట్ వచ్చేసి 4,800 అయింది. అయితే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు పీరియడ్ ఎంత టైం అయినా సరే 4 ఇయర్స్ అవని, 10 ఇయర్స్ అవని, 20 ఇయర్స్ అవని ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% ఇంక్రీజ్ చేశాడు. సో మరి 4 ఇయర్స్ అన్నప్పుడు సో ఓవరాల్గా సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 8% ఇంక్రీజ్ అవుతుంది. సో 8% ఆన్
4,000 ప్రిన్సిపల్ మీద, అంటే 1% మనకు 40 రూపీస్. సో మనకి 8% అన్నప్పుడు 8 ఇంటూ 40 చేస్తే 300 రూపీస్ మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే ఆల్రెడీగా మనకు 4,800 రూపీస్ అమౌంట్ అడిషనల్గా 2% ఇంక్రీజ్ చేయడం వల్ల 320 రూపీస్ ఎక్స్ట్రాగా వస్తుంది. సో అప్పుడు మనకు 5,120 రూపీస్ అమౌంట్ అవుతుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇలా చాలా సింపుల్గా మనం చేయవచ్చు. సో ఇక్కడ ఏం చేయలేదు చూడండి, మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్కి 2% పెంచాడు, 4 ఇయర్స్కి 8%, అంటే 8% ఇంట్రెస్ట్ మనకు పెరుగుతుంది. మరి 4,000 మీద 8% అంటే 320 రూపీస్, 1% 40, 8% 320 రూపీస్. మనకు 4 ఇయర్స్ అమౌంట్ 4,800కు ఆ 320 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిజ్ ఇన్కమ్. హిజ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ హీ ఇంక్రీజ్డ్ హిజ్ ఎక్స్పెండిచర్ బై 10%. సో ఈ సేవింగ్స్ ఆర్ ఇంక్రీజ్డ్ బై. సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. సో అభ్యర్థులు గమనించాలి. సో ఒక వ్యక్తి తన ఇన్కంలో 75% ఖర్చు చేశాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అతని ఇన్కమ్ వచ్చేసి మనము ఒక 100 రూపీస్ తీసుకుందాం. సో లెట్ ఇన్కమ్ 100 రూపీస్. సో ఇన్కమ్ 100 రూపీస్. అప్పుడు ఎక్స్పెండిచర్ అన్నప్పుడు 75% అన్నాడు కాబట్టి సో 100లో 75% అంటే 75 రూపీస్ మనకు ఖర్చు చేశాడు అని అర్థం. మరి ఇన్కంలో ఎక్స్పెండిచర్, మనకు ఇన్కంలో ఎక్స్పెండిచర్ లెస్ చేస్తే మనకు సేవింగ్స్ కాబట్టి 100లో 75% లెస్ చేద్దాం. సో లెస్ చేస్తే మనకు 25 రూపీస్ మనకు సేవింగ్స్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మరి చూడండి, ఇఫ్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే 100 మీద 20% 20 రూపీస్ అవుతుంది. అప్పుడు న్యూ ఇన్కమ్ 120 రూపీస్ అవుతుంది. సో ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు. సో ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 10% ఇంక్రీజ్ అని చెప్పాడు. మరి 75 రూపీస్లో 10% అంటే మనకు సో 7 రూపీస్ 50 పైస్ అవుతుంది. సో యాడ్ చేస్తే మనకు 75 ప్లస్ 7 రూపీస్ 50 పైస్ చేస్తే మనకు 82 రూపీస్ 50 పైస్ అవుతుంది. ఇది మనకు న్యూ ఎక్స్పెండిచర్. మరి ఇక్కడ ఇన్కంలో మనకు ఈ 82 రూపీస్ 50 పైస్ లెస్ చేస్తే మనకు సో సేవింగ్స్ వచ్చేసి ఇక్కడ 37 రూపీస్ 50 పైస్ మనకు న్యూ ఎక్స్పెండిచర్ అవుతుందన్నమాట. అంటే ముందు సేవింగ్స్ 25 రూపీస్, ఇప్పుడు 37 రూపీస్ 50 పైస్ అంటే ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అయింది చూడండి, 12 రూపీస్ 50 పైస్ ఇంక్రీజ్ అయింది. 12 రూపీస్ 50 పైస్ దేని మీద ఇంక్రీజ్ అయింది? 25 రూపీస్ మీద ఇంక్రీజ్ అయింది. అంటే క్లియర్గా మనకు ఆఫ్ ఉంది కాబట్టి 25లో ఆఫ్ 12 రూపీస్ 50 పైస్ కాబట్టి 50% ఇంక్రీజ్ అయింది అని మనము సింపుల్గా చెప్పవచ్చు అనమాట. అంటే ఆప్షన్ డి మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా మనము ప్రాబ్లమ్ను సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ డిస్హానెస్ట్ షాప్కీపర్ యూజెస్ ఫాల్స్ వెయిట్. హీ గెయిన్స్ 20% ఆన్ పర్చేసింగ్ అండ్ 20% ఆన్ సెల్లింగ్. హిజ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. సో దీన్ని చాలా సింపుల్గా చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ ఫాల్స్ వెయిట్ అంటే మనకు వెయిట్ తక్కువ ఇస్తున్నాడు కస్టమర్. సో మనం కరెక్ట్గా ఇస్తున్నాడని చెప్పేసి వెయిట్ తక్కువ ఇస్తున్నాడు కాబట్టి అతనికి ఓవరాల్గా గెయిన్ వస్తుంది. ఎందుకంటే తక్కువ, ఇప్పుడు సపోజ్ 1 కిలోగ్రామ్ బదులు ఒక 100 గ్రామ్స్ తగ్గించడమో, లేదా ఒక 50 గ్రామ్స్ తగ్గించడమో, లేదా ఒక 200 గ్రామ్స్ తగ్గించడం వల్ల అతనికి కస్టమర్కి కిలోగ్రామ్ ఇస్తున్నానని చెప్పి వెయిట్ తగ్గించడం వల్ల ఎంత వెయిట్ తగ్గించాడో దాని కాస్ట్ అతనికి ప్రాఫిట్ వస్తుంది. రైట్, అలా సెల్లింగ్ ప్రైస్ మీద 20% ప్రాఫిట్ వస్తుంది. సో మనకు పర్చేసింగ్, సో ఈ గెయిన్స్ 20% ఆన్ పర్చేసింగ్. కొన్న ఆర్టికల్స్ కొన్న దాని మీద కూడా మనకు అతడికి 20% వస్తే ఓవరాల్గా ఎంత వచ్చింది అనేది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, రెండు కూడా గెయిన్సే కాబట్టి సో మనము సింపుల్గా x ప్లస్ y ప్లస్
xy/100% అనే ఫార్ములా అప్లై చేయవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ సక్సెసివ్ గెయిన్స్ అనమాట, అంటే 20% గెయిన్. సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ మీద 20% గెయిన్. సో 20 × 20%/100 చేస్తాం. సో మనకు 20 + 20 చేస్తే 40. ఇక్కడ 2 zeros మనం క్యాన్సిల్ చేద్దాం, 100 క్యాన్సిల్ అవుతుంది, 2 × 2 4. సో ఓవరాల్గా అతనికి 44% అతనికి గెయిన్ అవుతుందనే విషయం గుర్తించాలి. ఏ నంబర్ వెన్ డివైడెడ్ బై 361 gives a remainder 47. If the same number is divided by 19, the remainder obtained is. సో దీన్ని చాలా సింపుల్గా చేయవచ్చు. చూడండి, సో మనకు నంబర్ తెలియదు, లెట్ ఇట్ బి ఎక్స్. ఈ నెంబర్ను 361తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 47 వస్తుంది అని చెప్పాడు. సో సేమ్ నెంబర్ను 19తో డివైడ్ చేస్తే వాట్ వి గెట్ రిమైండర్ ఏమొస్తుంది? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో 96 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 361. సో 96 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 361 ఆర్ 361 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 19 అవుతుంది. మరి 361, ఎవ్రీ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 361 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 19. 361తో డివైడ్ అయ్యే ప్రతి నంబరు కూడా 19తో డివైడ్ అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మరి ఒక నంబర్ను 361తో డివైడ్ చేస్తే అక్కడ రిమైండర్ మనకు 0 నుంచి 360 వరకు రిమైండర్ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. మరి అదే నెంబర్ను మనము 19తో డివైడ్ చేసినప్పుడు సో ఇక్కడ రిమైండర్ పాసిబిలిటీ 0 to 18 వరకు మనకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ 361తో డివైడ్ చేసినప్పుడు 47 రిమైండర్ వస్తుంది. మరి 19తో డివైడ్ చేసినప్పుడు మనకు 47 రాదు, ఎందుకంటే ఇక్కడ డివిజర్ కన్నా రిమైండర్ ఎక్కువగా ఉంది కాబట్టి. మరి ఈ రిమైండర్ తీసుకొని ఆ రిమైండర్ 47ని తీసుకొని మరి 19తో డివైడ్ చేస్తే 19 2s 38 అవుతుంది. సో మనకు రిమైండర్ 9. సో ఇది మనకు ఆన్సర్, మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనకు ఫస్ట్ రిమైండర్ ఏదైతే ఉంటుందో 47ను సెకండ్ డివిజర్ 19తో డివైడ్ చేయాలి. అది ఇక్కడ మనం చేసింది. అయితే ఎందుకు చేయాలనే విషయం మీకు అక్కడ చెప్పాను. సో రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా చాలా సింపుల్గా మనము ప్రాబ్లమ్ను సాల్వ్ చేయవచ్చు. మరి ఈరోజు క్లాస్లో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సో కానిస్టేబుల్ ఎగ్జామ్, అంటే కానిస్టేబుల్ జీడీకి సంబంధించి, అంటే బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్ వీటికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలు, టాప్ మోడల్స్ మనము ఏ విధంగా చేయాలి, ఆప్షన్స్ ద్వారాను, ట్రిక్స్ ఉపయోగించి షార్ట్ కట్స్లు ఎలా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది. మరి ఈ మోడల్స్ ఎస్ఎస్సి నిర్వహించే అన్ని పరీక్షలతో పాటు ఆర్ఆర్బి నిర్వహించే పరీక్షలకు, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయం గమనించాలి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి చూసే అభ్యర్థులు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.